నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. వార్తల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శ్రీకారం. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తానంటూ వెల్లడి. NH-63 రోడ్డు విస్తరణపై నిర్వాసితుల ఆందోళన. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన రైతులు. అలైన్మెంట్ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు ఖండించిన బీఆర్ఎస్. చెన్నూరులో అక్రమ దందాలు కొనసాగిస్తుంది కాంగ్రెస్ నాయకులేనని మండిపాటు. ఉల్లాసంగా ఉత్సాహంగా రామకృష్ణాపూర్ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చిన్ననాటి స్నేహితులు. ప్రభుత్వ సహకారంతో మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు పేర్కొన్నారు. 4 వార్డులోని సాయికుంటలో 48,50,00,000 రూపాయల వ్యయంతో అమృత్ నీటి సరఫరా పైప్లైన్ ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం 13.5 కోట్లతో రంగంపేట బ్రిడ్జ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. 5,67,00,000 రూపాయలతో సీసీ రోడ్డు పనులకు భూమి పూజ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రంగంపేట వంతెన నిర్మాణంతో రంగంపేట వాసులకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. వర్షాకాలంలో వంతెన మునిగి రాకపోకలు నిలిచిపోయేవని, వంతెన నిర్మాణంతో ఆ కష్టాలు తొలగిపోతాయని అన్నారు. అమృత్ నీటి సరఫరా ద్వారా త్రాగునీరు సరఫరా జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రావుల ఉపలయ్య, వైస్ చైర్మన్ సల్లా మహేష్, కౌన్సిలర్లు హరికృష్ణ, సంజీవ్, పోడేటి రాజు, మజీద్, బానేష్, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తప్పకుండా మీరు ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించారో మీరు అనుకున్న దానికన్నా ఇంకా 10%, 20% ఎక్కువ చేయించి ఖచ్చితంగా మీ రుణం తీర్చుకుంటారు. ఇప్పుడు ఏదైతే ఈరోజు భూమి పూజ చేసినాం 48,50,00,000 మంచిర్యాల పట్టణంలో మంచినీటి వసతి అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా ఇంకా 15-20 సంవత్సరాలకు 20 సంవత్సరాల తర్వాత కూడా ఏ రకమైన ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో దృష్టి పెట్టుకొని చేయడం జరిగింది. ఇక్కడ 48,50 కోట్ల 48,50,00,000 మంచినీటి అభివృద్ధి చేయడం. మంచినీళ్ళు అంటే ఎక్కడ కూడా మీరు మినరల్ వాటర్ ఎక్కడ కూడా అంతకన్నా మంచినీళ్ళు మీకు ఇవ్వడం ఒక లక్ష్యంతో చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు పెద్దలు ఉపలయ్య చెప్పారు రాళ్ళవ బ్రిడ్జ్ గురించి. అది ఎప్పుడో 20 ఏళ్ళ కింద రోడ్డామ లెక్క కట్టింది. అది కాజువే లెక్క అది ఎప్పుడు మునిపోతున్న ఉద్దేశంతో 13.5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా టెండర్ అవుతుంది. కాకపోతే ఎన్నికల పడడం. బట్ ఏదైనా కూడా 13.5 కోట్లతో కాదు, అది ఇంకా 6.5 కోట్లు కావాలి. అది కూడా మా ఫండ్ అరేంజ్ చేస్తున్నాం. ఇది కాకుండా ఈ ఎండాకాలం తర్వాత వచ్చే వర్షాకాలంలో ప్రజలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో 5,60,00,000 సీసీ రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో ఎక్కడెక్కడ ఏ వాడలు అయితే నేను కాంగ్రెస్ వాళ్ళు వాడినా టీఆర్ఎస్ వాళ్ళు వాడ చూడలేదమ్మా. అధికారులను పంపించి ఏ వార్డులో సమస్యలు ఉన్నాయి, ఏ వార్డులో ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అవి చూసి సెలెక్ట్ చేసిన తప్పితే ఈ నాకు సంబంధించిన మటుకు ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటరు, ప్రతి పిల్లగాడు, ప్రతి జనం, ప్రతి మనిషి నాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరికీ సమాన భాగంగా అందరికీ అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ప్రతి ఒక్కరికి చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఇంకో 2 ఫ్లైఓవర్లు కూడా వస్తున్నాయి. అవి కూడా బహుశా ఇంకో 2-3 రోజులు శాంక్షన్ అవుతాయి అనుకుంటా. అవి వచ్చినాక వాడి గురించి మళ్ళీ మాట్లాడుతూ శాంక్షన్ వచ్చిన తర్వాత మిత్రుడు హరికృష్ణ గారు చెప్పింది వాడ రోడ్ల గురించి. ఖచ్చితంగా ఎస్టీ బాలికల వసతి గృహానికి, కాలేజీకి, స్కూల్కి అవుతుంది తప్పకుండా. ఆ రోడ్డు కూడా 2-3 రోజులు ఇల్లు అడ్జస్ట్ అయిపోతే SDFలోకి వెళ్ళండి ఇస్తానండి. సరే ఈ వాడ సందర్భంగా కూడా అది కూడా చేస్తారు. ఇది కాకుండా ఇంకోటి స్కూళ్ళ గురించి మాట్లాడిన ఆయన అడగ ముందే పెట్టినాం, శాంక్షన్ అయినాయి. రేపు పని మొదలు పెడతారు. అప్పర్ ప్రైమరీ స్కూల్కు 16,40,00,000 పెట్టినాం. ప్రైమరీ స్కూల్కు 23,20,000, హై స్కూల్కు 18,30,000 పెట్టడం జరిగింది. ఇవన్నీ శాంక్షన్ అయినాయి.
రేపటి నుండి 2 రోజుల మళ్ళీ 10 మొదలు పెడతారు. ఇంజనీరింగ్ కాలేజీ, యూనివర్సిటీతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ 5 years ఇంటిగ్రేటెడ్ లా. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఏవైతే ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సినారీలు ఏవి అవసరం ఉన్నాయో అవి కూడా పెట్టడం జరుగుతుంది. నా లక్ష్యం చదువు, విద్యా, వైద్యం ఈ రెండింటి మీద ఫోకస్ పెడితే, ఈ రెండింటి మీద నా ఉద్దేశం ఏంటంటే రోజు పొద్దున కూలి చేసుకొని పోయి వస్తే బతికేటోళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు ఎవరైతే కోటీశ్వర పిల్లలకి అయితే విద్య అటువంటి విద్య అందించడం నా కోరిక తప్పకుండా చేస్తున్నాను. మిగిలింది హాస్పిటల్ మీరు అనుకున్న విధంగా అడుగులేయడం జరిగింది. 6 లక్షల దగ్గరికి వచ్చినాం. దానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మీ అందరి ఆశీర్వాదంతో ఏదైతే చెప్పినో హాస్పిటల్ అది కూడా శాంక్షన్ ఇప్పుడు ఎలక్షన్లకు కూడా కాదు, కానీ ఎన్నికల మధ్యలో తయారు చేసుకొని ఎన్నికలు అయిపోయిన తర్వాత దీన్ని స్టార్ట్ చేస్తాం. గతంలో మనం ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసినాం, మంత్రులను కూడా చూసినాం. కానీ మంచిర్యాల పట్టణం ఎలాంటి అభివృద్ధి నోచుకోక దాదాపు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినాం. కారణం ఎవరయ్యా అంటే ప్రజలు కాదు, మనమంతా డబ్బులు కడుతున్నాం, నాయకులను డిమాండ్ చేస్తున్నాం, ఓట్లేసి గెలిపిస్తున్నాం. కానీ ఏ నాయకుడు కూడా ఇంతవరకు మన మంచిర్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయలేదు. ఏ నాయకుడు కూడా చిత్తశుద్ధితోటి మంచిర్యాలను అభివృద్ధి చేద్దామని, ఇక్కడ కాలేజీలు తెద్దామని, ఇక్కడ ఇంకేదో అభివృద్ధి చేద్దామని కోరుకోలేదు. వారు గెలిచి 2 నెలలు కూడా కాలేదు, 48 కోట్ల ప్రాజెక్టు తీసుకొచ్చి మనకి ఈరోజు మంచినీళ్ళు తాగే కార్యక్రమాన్ని చేపట్టింది. రాళ్లపేట మీద బ్రిడ్జ్ ఎప్పటికో ఎన్నోసార్లు కొట్టుకుపోతా ఉంది. కొట్టుకపోయినా ఇంతవరకు ఏ నాయకులు పట్టించుకోలేదు. వారు ఈ నెల 2 నెలల లోపలనే మరి 13.5 కోట్లు శాంక్షన్ చేయించి ఇంకా 6 కోట్లు కూడా శాంక్షన్ చేయడానికి వారు రెడీ వేసుకున్నారు. అంతేకాకుండా గెలిచిన 2 నెలల లోపలే మంచిర్యాల పట్టణంలో వెంటనే కార్యక్రమాలు చేపట్టాలనే ఒక ఉద్దేశంతో మరి వారు ఏం చేసినారంటే 5.5 కోట్ల ఫండ్ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేసి ప్రతి వాడలో అర్జెంట్ గా ఉన్న పనులు చేయమన్నారు. ప్రతి వాడకు 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఇచ్చి అర్జెంట్ గా రాబోయే వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ప్రతి వాడకు బడ్జెట్ కేటాయించి పనులు చేయించుకున్నారు. అది కూడా ఈ రోజు శ్రీకారం చుట్టడం జరుగుతుంది. 5 కోట్ల నిధులతో వాటర్ పైప్ లైన్ మరియు వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే 13.5 కోట్లతో రాళ్లపేట నుండి రాళ్లవాగు వరకు ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అలాగే డిఎంఎఫ్టి నిధుల కింద పట్టణంలో వివిధ రోడ్లు మరియు మురికల నిర్మాణానికి 5.6 రోడ్స్ కింద అభివృద్ధి పనుల కోసం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా పట్టణంలో డంపింగ్ యార్డ్ ప్రాబ్లం ఉంది. దానికై స్థానిక శాసనసభ్యులు ఒక 10 ఎకరాల స్థలం మున్సిపాలిటీ కోసం కేటాయించడం జరిగింది. ఏదైతే ప్రాబ్లం మన డంపింగ్ ప్రాబ్లం కూడా త్వరలో తీరబోతున్నారు. దానికి సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పురపాలక తరఫున ప్రతిరోజు నీరు ఇవ్వాలనేది సార్ ఆలోచన ప్రకారంగా పట్టణంలో ప్రతిరోజు నీరిచ్చే కార్యక్రమం చేపట్టాం. కాగా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు అభివృద్ధి పనులకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ శ్రీకారం చుట్టారు. అమృత 2.0 పథకం ద్వారా సీతారాంపల్లిలో 73 కోట్లతో నూతనంగా నిర్మించే పంపు హౌస్, మున్సిపల్ పరిధిలోని నిర్మించే 7 OHR ట్యాంకులు, TUFIDC ద్వారా 2 కోట్ల నిధులతో సీసీ కార్నర్ నుండి సింగరేణి కల్వర్టు వరకు మురికి కాలువ నిర్మాణం, పటేల్ కాలనీ నుండి R&B బ్రిడ్జ్ వరకు నిర్మించనున్న మురికి కాలువ, DMFT నిధులు 4.02 కోట్లతో మున్సిపల్ పరిధిలోని 25 వార్డులు చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి అన్ని రంగాలు అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని అన్నారు. అభివృద్ధే లక్ష్యంగా తాము ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, వైస్ చైర్మన్ గిల్లు రజిత, బండి పద్మ, మడిగ మల్లయ్య, చీడం మహేష్, బండారి సంధ్యారాణి, శ్రీపతి సుమతి, బొద్దున సంధ్యారాణి, తెనుగు లావణ్య, కొడూరి లహరి, మర్రి రాజమౌళి, కమిషనర్ చిట్యాల సతీష్, ఆర్ఓ సతీష్, డిప్యూటీ ఈఈ శ్రీనివాస్, మున్సిపల్ ఏఈ మధు, పంచాయతీరాజ్ ఏఈ సుబ్బారావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ ధర్ని మధుకర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి సుధాకర్, నాయకులు గెల్లు మల్లేష్, తెనుగు దేవేందర్, శ్రీపతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఇది 10-15 సంవత్సరాల సమస్య చేస్తున్నాం కాబట్టి దీనికి కొన్ని ఈ 2-3 నెలలు కొంచెం చిన్న ఇబ్బందులు అయితే అవన్నీ చదువుకుంటూ చేసుకుంటూ పోతాం. దాదాపు జరుగుతున్నాయి పనులు, ఎక్కడెక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి. నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను సింగరేణితో మాట్లాడడం జరిగింది. ఈ ఎండాకాలంలో ట్యాంకర్ లేకుండా నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ట్యాంకర్ లేకుండా వీళ్ళలో వీళ్ళు ఇచ్చి ఏర్పాటు చేస్తాను. ఖచ్చితంగా ఇప్పటివరకు చేసేదంతా అన్ని చదివి ఒకసారి చేయడం జరుగుతుంది.
కానీ ఇప్పుడు ఏదైతే ఇలా కార్యక్రమం తీసుకున్నాం దీని ద్వారా 2050 సంవత్సరాల దాకా ఇంకొక 25 సంవత్సరాల వరకు నీకు నీటి సమస్య, మంచినీటి సమస్య, నీటి సమస్య లేకుండా చేయడం కోసమే ఇలా మొట్టమొదటి వేనన్నట్టు తెలియగలడు బాగా మొదటి పెద్ద పార్కు నాగానే మొదలెట్టని చెప్తాను. 73 కోట్ల ఇక్కడనే మొదలెట్టడం జరిగింది. దాంతో ఏంటంటే మనం నస్పూర్ పట్టణానికి జరుగుతుంది. దీనికి నేను నిజంగా ప్రేమ్ సాగర్ రావు గారికి రుణపడి ఉంటా. ఎందుకంటే నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అందరూ అన్నారు నువ్వు ఒక చిన్న పిల్లగాడివి, నీకెందుకు రాజకీయాలని చెప్పేసి అంటే అందరూ అన్నారు. కానీ సార్ నా ఎంబడి ఉండి ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముందుకెళ్ళాలి వేణు, నువ్వు ముందుకెళ్తేనే భవిష్యత్తులో గొప్పవాడి అవుతామని చెప్పేసి నన్ను ఆ రోజు నుంచి అంటే ప్రేమగా చూసుకుని నన్ను ఇంత వాడి చేసింది. మళ్ళీ నేను మీ ముందట ఒక చైర్మన్గా నేను మీ ముందట మాట్లాడుతున్నాను. నిజంగా అంటే ఇది వరకు మా సిద్ధరాంపల్లి నుంచి ఎంతో మంది నాయకులు ఉన్నారు, కానీ వాళ్ళందరికీ దక్కని గౌరవం నాకు దక్కింది. దాన్ని నిజంగా నేను నా జీవితాంతం నేను మా ప్రేమ్ సాగర్ రావు గారికి రుణపడి ఉంటా. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి లోపాలకు చాలా వరకు నష్టపోయినాం సార్. అట్లాంటి నష్టం నుంచి మన నస్పూర్ మున్సిపాలిటీ బయటపడేయడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని ఒక సహృదయంతో సంకల్పంతో సార్ అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్లో నా వంతు పాత్రతో పాటు మా కౌన్సిలర్లను కూడా భాగవంతం చేస్తూ ప్రజల సహకారంతో మన ఈ నస్పూర్ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకున్నాం. మరీ ముఖ్యంగా మా సిద్ధరాంపల్లికి సంబంధించి నా సొంత వార్డు అయినటువంటి నా సిద్ధరాంపల్లికి సంబంధించి ఈ రోజు ఇచ్చినటువంటి ఈ 73 కోట్ల పంప్ హౌస్ తో పాటు చాలా వరకు నీటి సమస్యలు ఉన్నాయి. వాటి సమస్యలన్నీ కూడా ఇక రానున్న రోజుల్లో ఎలాంటి నీటి సమస్య ఉండదు. ఒక సిద్ధరాంపల్లే కాదు, నస్పూర్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి 25 వార్డులకు ఎలాంటి నీటి సంబంధించినటువంటి సమస్యలు ఉండవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే విధంగా 2 కోట్ల రూపాయలతోటి ఇక్కడ ప్రశాంత్ నగర్ లో ఒక 2,10,00,000 రూపాయలతోటి ఒక సీసీ డ్రైన్ అంటే ఒక 50 సంవత్సరాల వరకు కూడా అది చెక్కు చెదిరినట్టు విధంగా మెటల్ తోటి సంబంధించి ఆ యొక్క డ్రైన్ ను నిర్మాణం చేయడానికి ఈ రోజు ఇక్కడ భూమి పూజ చేసుకోవడం జరిగింది. అదే విధంగా నేను చదువుకున్నటువంటి స్కూల్ ఎంతో మంది మా గ్రామ పెద్దలందరూ కష్టపడి ఆ యొక్క స్కూల్ ను ఆ రోజు మనం అంటే ఆ స్కూల్ ని ఇనాగ్రేషన్ చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ కనీసం కట్టడి మట్టి పోసిన నాయకులు లేడు. అప్పుడు ఎప్పుడైతే ఎమ్మెల్సీగా ఉన్నాడో మన ప్రేమ్ సాగర్ రావు గారు అప్పుడు పోసిన మట్టే తప్ప ఇంతవరకు అక్కడ ఎలాంటి కార్యక్రమం జరగలేదు. ఇప్పుడు అదే హై స్కూల్ కు ఒక 56 లక్షల రూపాయలతోటి పిల్లలందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, పిల్లలకు బెంచీలు, కుర్చీలు అవన్నిటిని కూడా ఆ పని కూడా శాంక్షన్ చేసినందుకు ప్రేమ్ సాగర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా అనేక 4 కోట్ల DMFT ఫండ్ తోటి ఇలా అన్ని 25వ వార్డులకు సంబంధించి అన్ని ఎసెన్షియల్ గా అంటే వర్షాకాలం రాబోతుంది కాబట్టి తొందరగా పనులు పూర్తయ్యే విధంగా 4 కోట్ల రూపాయలతో DMFT ఫండ్ ద్వారా ప్రతి వార్డుకు కనీసం 20 నుంచి 25 లక్షల వరకు కేటాయించడం జరిగింది. ఆ పనులు కూడా చాలా వరకు అన్ని వార్డులలో ప్రారంభించడం, ఆ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే లక్షడిపేట మున్సిపాలిటీలో 22 కోట్ల రూపాయల వ్యయంతో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్ ట్యాంకు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం 15 వార్డులలో 50 లక్షలతో సీసీ రోడ్డు పనులను భూమి పూజ చేశారు. అనంతరం ఇటీవల అగ్ని ప్రమాదంకు గురైన లక్షడిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు నూతన భవనానికి 2,38,00,000 పనికి శంకుస్థాపన చేశారు. తర్వాత ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు, అమృత్ నీటి సరఫరా ద్వారా త్రాగునీరు సరఫరా జరుగుతుందని అన్నారు. నూతన పాఠశాల బిల్డింగ్ శంకుస్థాపన చేయడం చాలా ఆనందంగా ఉందని, లక్షడిపేట పట్టణ ప్రజలను తాను ఎప్పుడూ మరవనని తెలిపారు. అనేది లక్షపేట పట్టణంతో పాటు ఓదల, ఇటుకాల, ఓటుకోడు మొత్తం అంటే పాత ఈ గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా కలుపుతూ ఉంటుంది. ఈ స్కీమ్లో 1915 కిలోమీటర్ల 18.15 కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుంది. 1270 కిలోల ఇందులో కనెక్షన్స్ ఉన్నాయి. 600 కిలోమీటర్లు ఓవర్ ట్యాంక్. అదేవిధంగా 400 కిలోమీటర్ల సంపద ఉన్నది. దీని ద్వారా ఇప్పుడు ఓవరాల్ ఇబ్బంది అయినప్పుడు కూడా మనకు ఇక్కడ సంపద సౌకర్యం ఉన్నది. ఇలా ప్లాంట్ కూడా ఉందా ఇంకా అంటే వాటర్ తీసుకున్న తర్వాత దాన్ని ఫిల్టర్ చేసిన తర్వాత మినరల్స్ కొన్ని మనకు అవసరం ఉంటే కొన్ని అవసరమైన తీసేసి అవసరమైన యాడ్ చేసి వాటర్ కోసం ప్లాంట్ కూడా ఉంది. స్వచ్ఛమైన నీళ్ళు మంచిగా తాగొచ్చు, మనకి ఏ రకమైన బాగా తాగొచ్చు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం, ఇప్పుడు ఉన్నదాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నాం. దీని ద్వారా వచ్చే ఎండాకాలం వరకు మీకు ఏ రకమైన అప్పటి నుంచి ఎప్పటిదాకా నీళ్ళకి సమస్య లేదు. నీళ్ళ గురించి ఆలోచన అవసరం. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే
ఇది 36,000 పాపులేషన్ అయ్యే వరకు కూడా ఇప్పుడు ఏషియా స్కీమ్ సరిపోతుంది మీకు. ఇప్పుడు పట్టణ పాపులేషన్ దాదాపు 20,000 లోపలే ఉంది, 20,000 లోపల ఉంది. ఇంకా ఇప్పుడు దీంతో డబుల్ అయినా కూడా ఈ మంచినీళ్ళకి ఇబ్బంది లేదు. అంటే వచ్చే 30 సంవత్సరాల దాకా మంచినీళ్ళకి 3 లక్షల కోట్లు వేరే ఇబ్బంది లేదు. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా ఈ ఎండాకాలంలో సమస్య కడుతుంది మనం మాట్లాడినా. ఎండాకాలంలో ఏం అవసరం చూసి ఏ రకంగా కూడా ఈ ఎండాకాలం కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. దాంతో పాటే ఇది అయిపోతే ఇక మనకు వచ్చే మీ అందరి దగ్గర 2 చేసుకుంటూ వచ్చిన మంచిర్యాల 48,50 కోట్ల 50 లక్షలు, నర్సిపూర్ 73 కోట్లు, మొత్తం 3 కలిపి 141 కోట్ల 50 లక్షల రూపాయలు 3 స్కీములు అయినాయి. ఇవి చేసుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మంచిర్యాల కానీ నర్సిపూర్లో కానీ మంచినీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు ఎన్నికలకు మాట్లాడి ఎన్నికలైన తర్వాత అధికారులు కూర్చున్నట్టు మాట్లాడి సంక్రాంతి పట్టణాలను ఓపెన్ చేసి ఇప్పటి నుంచి నడుస్తుంది. పొద్దున గంట సాయంత్రం 1 గంట డైలీ ఇస్తారు నీళ్ళు, అవి కూడా తాగే నీళ్ళు ఇస్తారు. అంతా జరుగుతుంది. ఇది కాకుండా విదేశంలో చదువుకున్నాను కాబట్టి మనం పోయినసారి ఎన్నికలు అయిపోయాక 15 రోజులకు ఇక్కడికి వచ్చినప్పుడు కాలిపోయిందని చూడడం జరిగింది. ఒక రకంగా అది కాలిపోయిందని అనిపిస్తుంది, ఎందుకంటే అది కాలిపోకపోతే కూలిపోతుంది. కాలిపోయింది కాబట్టి అందరికీ కోసం. ఎందుకంటే ఒక మంచినీళ్ళ వ్యవస్థ తెచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రేమసాగరరావు గారు ఎందుకంటే ఒక పల్లెటూరులో పుట్టి మాలాగనే మళ్ళీ సిటీకి రావడం, మరి రాష్ట్రానికి పోవడం, అదే మన ప్రజల అదృష్టంగా భావించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కోడేరు నాగకృష్ణ గారు, మా కౌన్సిలర్స్ ఆరిఫ్ భాయ్, అదేవిధంగా మహిళా సోదరు అందరు కౌన్సిలర్లు, ఎంఆర్ఓ గారు, మరి అదేవిధంగా కౌన్సిలర్ గారు, వారు మొత్తం మంది ప్రజలు ఒక మంచి రోజు. ఎందుకంటే దాదాపు 20 కోట్ల డబ్బులు అంటే వట్టి మాట కాదు. ఇక్కడ బోరు మీద ఏదైతే ఉందో అక్కడ చాలా ఇబ్బంది ఉండే. అదేవిధంగా మన దగ్గర ఏదైతే ఎంఆర్ఓ ఆఫీసర్గా ట్యాంక్ ఉందో అటువంటి ట్యాంకులు 4 ట్యాంకులు నింపడం, డైరెక్ట్ ఈ నీరు రావడం ఆ ట్యాంకుల నుంచి మళ్ళీ సర్క్యులేషన్ పల్లెటూర్ల ప్రజలకు కూడా అందుతుంది. అదేవిధంగా ఇంకా కావాలంటే 55 లక్షలు కూడా డిఎంఏ ఫండ్ కింద కూడా మరి ఏదైతే కౌన్సిలర్లకు ఇవ్వడం, కౌన్సిలర్లు వాటిలో ప్రజలకు కూడా ఇబ్బంది ఏదైతే ఎక్కడైతే ఉందో ఆ విధంగా వారికి కూడా ఇవ్వడం, వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. వారి ప్రభుత్వానికి కూడా మా మున్సిపల్ తరఫున, మన తరఫున, ప్రజల తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక కూడా ముందు కూడా ఏ పనైనా ప్రజల కొరకు అందరం కలిసి చేసుకుందాం. మీరు మేము అందరం కలిసి డెవలప్ చేసుకోవాలని ఏదైతే నీటి వసతి కానీ, చెత్త వసతి కానీ, ఇంకా లైటింగ్ కానీ, రకరకాలుగా ఎన్నో ఇళ్ళ పర్మిషన్లు కానీ రకరకాలుగా ఎన్నో ఉన్నాయి. వారిన్నింటి కూడా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారి అధీనంలో, వారి ఆధ్వర్యంలో, వారి ప్రోత్సాహంతో మేము కూడా వారికి సపోర్ట్ చేసుకుంటూ మన ప్రజల మనోభావాన్ని పొందడానికి ప్రజల NH63 రోడ్డు విస్తరణపై నిర్వాసితుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. 3వ అలైన్మెంట్లో భూములు కోల్పోతున్న రైతులు లక్షట్పేట మండలం లక్ష్మీపూర్ స్టేషన్ వద్ద రాస్తారోకో చేశారు. గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కోసం తమ భూములు కోల్పోయామని, మళ్ళీ ఇప్పుడు రోడ్డు కోసం భూమి తీసుకుంటే తమ జీవితాలు రోడ్డున పడతాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లక్షటిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ జాతీయ రహదారి రోడ్డెక్కి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ, గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద తమ పంట పొలాలు కోల్పోయాం, ఇప్పుడు మళ్ళీ 4 వరుసల రహదారి కోసం తమ భూములు లాక్కోద్దు అంటూ రోడ్డెక్కి నిరసన తెలిపారు. ఈ గ్రీన్ఫీల్డ్ 4 వరుసల రహదారి కోసం గతంలో గూడెం ఊత్కూర్ చౌరస్తా గంపలపల్లి మీదుగా ఒకసారి తిరిగి ఇదే జాతీయ రహదారిని మరోసారి మళ్ళీ ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంత భూముల నుండి 4 రహదారి నిర్మిస్తున్నారని ప్రభుత్వం చెప్పడం బాగలేదని వారు తెలిపారు. గతంలో ఏ విధంగా హైవేలు కొనసాగిస్తున్నామని తెలిపారో ఆ పాత హైవే మీదుగానే రహదారు నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. తమ వ్యవసాయ పంట భూములు పోతే తమకు దిక్కులేదని, మా వ్యవసాయ పంట భూములు పోతే మాకు దిక్కులేదని, మా భూములు మేము ఇవ్వము, సర్వేను అడ్డుకుంటామని, మాకు న్యాయం జరగకపోతే పోరాడతామని పలువురు రైతులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి వచ్చి కలెక్టర్తో మాట్లాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ ధర్నా నుండి విరమించుకున్నారు. రైతులు రోడ్డుపై ధర్నా చేస్తున్న సంఘటన స్థలానికి లక్షడిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేందర్, ఎస్ఐ చంద్రకుమార్ పోలీస్ సిబ్బందితో రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా క్లియర్ చేశారు. రైతులను సముదాయించారు. ఈ కార్యక్రమంలో లక్షడిపేట, మోదెల, ఇటిక్యాల, పోతపల్లి, సూరారం, గొల్లకోట, హాజీపూర్ పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు.
కోల్పోయినాం సార్. మళ్ళీ కష్టపడి 5 ఎకరాల భూమి మేము కొనుక్కున్నాం సార్. ఇప్పుడు ఉన్న 5 ఎకరాల భూమి పోతుంది సార్. ఇది కూడా ప్రాబ్లం అవునాగా మీరు కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే రైతులు ఇంత వండితే అందరం తింటాం అవునాగా దానికి మాకు చేయాలి బలవంతం ఒక ఇష్యూ ఉన్నది అవునాగా. మీరు ఆడియో దగ్గర కూర్చున్న తర్వాత మాట్లాడితే ఏది అనేది మీకు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మీటింగ్ 12 గంటల మీటింగ్ ఉండగా ఎంసీలు ఎందుకు వస్తున్నారు? మా ల్యాండ్లకి మిషన్లు పట్టుకొని హద్దులు ఎందుకు పెడుతున్నారు? మేము పంపించదు కదా సార్, రైతులు విన్నాం కదా. ఒక్కరోజు అయితే ఇంకా 10వ తారీఖు ఒక్కరోజు ఎల్లుండి అయితే నేను మాట్లాడతాం వాళ్ళతో కూడా మాట్లాడతాం. మీకు 12వ తారీఖు అఫీషియల్ డేట్ ఇచ్చింది కదా, ఆ రోజు కూర్చొని మాట్లాడండి. అంటే తర్వాతనైనా మీరు ఒకవేళ మీకు అక్కడికి వెళ్ళి మీకు క్లారిటీ రాకపోతే మీరు చేసేది అది వేరే విషయం అవునా కదా. మనకి ఏంటంటే ఇంత మంది ఉన్నారు పెళ్లిలో పెట్టిన వాళ్ళు వీళ్ళందరూ అంటే మీకు బాగా అర్థం చేస్తారు. నేను నూటి ఒక్కడ గుడిపేట అంటే నలుగురు పోతాను అంటే విడివిడిగా ఒక్కొక్కరిని ప్రతి ఒక్క వ్యక్తిని వాళ్ళకు సర్వే చెప్పి ఇంకొకడికి సర్వే చేసి వీళ్ళందరినీ తప్పుదో పట్టిస్తుంది సార్. సర్వే క్యాన్సిల్ చేశారు సార్. ఈ సర్వే క్యాన్సిల్ చేశారు. తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కార్పొరేట్ సెక్టర్ భూములు కోల్పోయాం. ఇప్పుడు 15 ఎకరాలు పోయినాయి. ఇప్పుడు కాస్త ఉన్న భూమి కూడా తీసుకుంటే మేము ఎలా బతుకున్నాం? ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లేదు. అందుకోసం మేము ఇక్కడ ఉన్నాం. ఎక్కడికైనా సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికి వచ్చినాక మాత్రం మేము సమాధానం చెప్తాం, రేపు చెప్తాం, ఎల్లుండి చెప్తాం అంటారు. మరి కొలవడానికి మాత్రం రోజు వస్తారు, 10 రోజులు పని పోతారు. మేము ఎట్లా ఏం చేసుకోండి? ఈ వల్ల మాకు న్యాయం చెప్పడానికి మేము బదులం మా పిల్లల భవిష్యత్తు కూడా పెట్టుకొని మేము ఇక్కడ ఇప్పుడైతే మేము బతుకున్న తర్వాత మా పిల్లలు ఎట్లా బతుకుతారు? భూమి తీసుకుంటే మా ఆవేదన ఇది సార్. ఈ ధర్నాలో పాల్గొన్నటువంటి రైతులము ధర్నాలో ఎందుకు పాల్గొనవలసి వచ్చిందంటే మేము ఇదివరకు ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా మేము 16 ఎకరాలు 20 ఎకరాలు కోల్పోయినటువంటి రైతులము మా దగ్గర లక్షపేట నుంచి మోదెల మున్సిపాలిటీ కలుపుకొని సూరారం, గుళ్ళకోట, పోతపల్లి, పడతనపల్లి అటువంటి గ్రామాల ప్రజలము ఈ ధర్నాలు పాల్గొన్నాము. ధర్నాలు పాల్గొన్నటువంటి కార్యక్రమం ఏంటంటే ఇదివరకు అలైన్మెంట్ చేసినటువంటి గంపలపల్లి మీదుగా గద్దెరగడ వరకు చేసినటువంటి ఫస్ట్ అలైన్మెంట్ మార్చడం జరిగింది. అటువంటి అలైన్మెంట్ మార్చడం ఎందుకు జరిగింది? ఎవరి కోసం, ఎవరి ప్రోత్కాలం కోసం జరిగింది. మళ్ళీ రెండవ అలైన్మెంట్ ఈ రోడ్డునే చేశారు. ఈ రోడ్డు గుంట ఇటు కొంచెం తీసుకొని మేము రోడ్డును వెడల్పు చేస్తున్నాం. చెట్లు పోతున్నాయి, ఇండ్లు పోతున్నాయి. ఇది కూడా మేము ఓకే చేయడం జరిగింది. అలైన్మెంట్ జరిగిందని కూడా మాకు తెలియడం జరిగింది. అటువంటి హైవేను మళ్ళీ రద్దు చేసుకొని గ్రీన్ ఫీల్డ్ అని చెప్పి మళ్ళీ మా రైతుల పట్ట భూములకి వెళ్ళి వేసుకోవడం జరుగుతుంది. ఇట్టి రైతుల పట్ట భూములు ఎన్ని విధాల గవర్నమెంట్ ప్రయత్నం చేసినా కూడా మేము ఇవ్వని పరిస్థితి ఉన్నది. మేము ఇదివరకే ఇటువంటి భూములు కోల్పోవడం జరిగింది. మాకు భూమి పోతే భూమి దొరకని కావున మా యందు దయ తలచి మామూలను రెచ్చగొట్టద్దు. రోడ్డు మీదకి వచ్చిన ఇవాళ ఫస్ట్ సారి ఇదివరకు మామిడి చెట్లలో పుట్టలో వాయిస్ ఇచ్చినాం. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చినాం. ఈ వాయిస్ ఇంకా కొనసాగిస్తాం. ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ గ్రామాల వారిగా మీటింగ్లు పెట్టి మరి మీకు ఏంది మేము భూమి కోల్పోయినాం సార్. ఉన్న 5 ఎకరాలు కూడా ఇప్పుడు మేము కోల్పోవాల్సి వస్తుంది సార్. ఉన్న ఫీల్డ్ని మీరు ఉన్న రోడ్డును హైవే చేసుకోండి సార్. రోడ్డుతో మాకు పని లేదు. దయచేసి మా భూములు లాక్కోకండి. మేము భూములు తలుచుకోలేదు. మా భూములు మాకే కావాలి సార్. మాకు డబ్బు పరంగా ఏ పరంగా మా కొత్త భూములు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మేము మాత్రం భూములు ఇయ్యం సార్. కలెక్టర్ సార్ చెప్తున్నా, ఆర్టీఓ సార్ చెప్తున్నా, ప్రతి ఒక్క
చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాలకృష్ణపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుమన్పై చేసిన ఆరోపణలను స్థానిక బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నాయకులే అక్రమ దందాలకు పాల్పడుతూ తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించేది లేదని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎమ్మెల్యే వివేక్కు బుద్ధి చెప్తారని అన్నారు. అసత్య ప్రచారాలతోటి, అబద్ధపు హామీలతోటి, అమలుగాని పథకాలను మేము అమలు చేస్తామని చెప్పేసి ఆచరణకు సాధ్యం కానటువంటి హామీలతోని ఈరోజు ప్రభుత్వాన్ని స్వల్ప తేడాతోటి 1.85% ఓటింగ్ తేడాతో ప్రభుత్వాన్ని ఏర్పరిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 17కు దగ్గరలో వాళ్ళు కోరిన సమయానికి ఈ రోజున 100 రోజులు పూర్తి అవ్వడానికి కేవలం ఒక వారం రోజులు మాత్రం మిగిలింది. ఈ 6 గ్యారంటీలో ఉన్నటువంటి 13 హామీలు మరియు వివిధ సందర్భాల్లో ఇచ్చినటువంటి టోటల్ 420 హామీస్, ఈ 420 హామీలు నెరవేర్చడం చేతగాక ఈరోజు ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి వేరే విషయాలను తెర మీద తెస్తూ ప్రజలను మభ్యపెడుతూ ప్రజలకు నష్టం చేకూర్చేలా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నది. కానీ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. గడిచినటువంటి ఈ 2-3 నెలల కాలంలోనే కాంగ్రెస్ యొక్క పనితీరును, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరును ప్రజలు పోల్చుతూ అనవసరంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మనం కోల్పోయామని చెప్పేసి బాధలో ఈరోజు ప్రజలు కూడా తమ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మార్చి 17కు ఇంకా వారం రోజుల సమయం ఉంది కాబట్టి 6 గ్యారెంటీలో ఉన్నటువంటి 13 హామీలను మీరు ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ప్రజలకు మీరు ఏ హామీలతో అయితే ప్రభుత్వాన్ని ఏర్పరిచారో ఆ విధంగా మీరు అవన్నింటినీ కూడా నెరవేర్చాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున, చెన్నూరు బారాస శ్రేణి తరఫున కోరుతున్నాము. అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలో చూసినట్టయితే బాలకృష్ణ గారిని అభివృద్ధినే చూపిస్తూ 2,500 కోట్ల నిధులతో 3 మున్సిపాలిటీలో ఉన్నటువంటి 64 వార్డులు మరియు 102 గ్రామ పంచాయతీల పట్ల సమగ్రమైనటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటి వ్యక్తి మన మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాలకృష్ణ గారి పట్ల క్యాతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 1992-93 10వ తరగతి బ్యాచ్ ఆధ్వర్యంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి చిన్ననాటి జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. స్కూల్లో జరిగిన సన్నివేశాలు, గర్ల్స్ అండ్ బాయ్స్ గుర్తు చేసుకుని ఆనందంగా గడిపారు. అందరూ ఒకే వేదిక మీదుగా రావడం ఆనందంగా ఉందని, ఇలా అందరూ కలవడానికి సహకరించిన స్థానిక స్నేహితులను అభినందించారు. ప్రిన్సిపల్ గారు స్కూల్ శిథిలావస్థలో ఉన్నటువంటి దాని లేని పరిస్థితిని కూడా చెప్పడం జరిగింది. మా వంతు సహకారంగా కూడా మేము ఆర్థిక సాయం చేస్తామని విద్యార్థులు అందరూ కూడా ముందుకొచ్చి ఇక్కడ సహాయ కార్యక్రమం మేము ఇక ముందు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ మీట్ అయ్యి మా వంతు సహకారం చేస్తామని ఇక్కడ తీర్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే ఎప్పుడైతే గతంలో ఈ స్కూల్ ఏర్పాటు అయిందో ఆ పూర్వ విద్యార్థులందరూ కూడా ఇలాగే మాలాగా ఏర్పాటు చేసుకొని గతంలో కొంతమంది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మహిళలు కూడా ఇంత పెద్దన రావడం అనేది చాలా గొప్ప విషయం. ముందు తరాల వారు కూడా మమ్మల్ని ఆదర్శంగా, మేము ఎవరినైతే గతంలో ఆదర్శంగా తీసుకొని కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామో మా కార్యక్రమాన్ని కూడా ముందు తరాల వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకొని ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు మన వంతు సహకారంగా మనం ఇక్కడ చదువుకున్నందుకు మనం సహకారం చేయాలని. మధ్య లేరు కరుణాకర్ రెడ్డి గారికి మ్యూచువల్ ఇచ్చి వచ్చిన నేను. ఆ కరుణాకర్ రెడ్డి సార్ ఏమో మందమరికి వెళ్ళిపోయిండు నా ప్లేస్లో. నేను హై స్కూల్కి రావాలనే కోరికతోటి ఈ పాఠశాల వారి స్థానంలో వచ్చిన. అప్పుడు వాడు మందమరికి వెళ్ళిపోయాను. అట్లా ఒక 10 సంవత్సరాలు పనిచేసేటువంటి అవకాశం నాకు కరుణాకర్ రెడ్డి సారే ఇచ్చిండు. మ్యూచువల్ ఇవ్వకపోతే నాకు అవకాశం వచ్చేది కాదు. ఎక్కడున్న వారు ఆత్మశాంతి చేకూర్చాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మీకు కూడా ఎన్నో అనుభవాలు, కొట్టిన సార్లు, మీరు కొట్టిన రోజులు రకరకాలయ్యి, అవన్నీ గుర్తు చేసుకుంటే చిలిపితనాలు ఇప్పుడు గుర్తుకొస్తాయి. ఇక్కడ కూర్చున్న అందరి వాళ్ళలో లేని రంగం లేదు. పండించే ధాన్యం దగ్గర నుంచి భవన నిర్మాణ రంగం అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, అన్ని రకాల వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఇందులో ఒకరిద్దరు నాకు రోజు మంచిర్యాల కలుస్తాను. నేను గౌతమ్ నగర్లోనే ఉంటా. వాకింగ్ వెళ్తారు, గ్రౌండ్లో నాకు సీన్ కనబడతాడు. నేను వాకింగ్ రెగ్యులర్గా చేస్తాను. రాజేశ్వరరావు కానిస్టేబుల్ డిపార్ట్మెంట్లో చేస్తాడు, మా ఇంటి దగ్గర ఉంటాడు. ఇలా పొద్దున కూడా నేను వాకింగ్ వేస్తుంటే ఆ పాల షాప్ దగ్గర కనబడాడు, సార్ వస్తున్నారా సార్. ఇట్లా కొంతమంది టీచర్లు ఉన్నారు, వాళ్ళ మధ్యలో కలుస్తూ ఉంటారు. నాకు సమ్మయ్య కావచ్చు, నాగరాజు కావచ్చు. మీకు 5,000 ఒకేలా లేవు, అందరం ఒకేలా ఉండం. ఆర్థిక సమానత్వం కనబడదు, స్టేటస్ కనబడదు, కానీ అందరం అదృష్టవంతులమే. ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్ ఉండదు, ఉండకూడదు కూడా. నాదొక్కటే మీకు సలహా,
మీరు అందరూ కూడా 45 సంవత్సరాలకు వచ్చారు. 15 సంవత్సరాలు 93లో ఉంటే దాదాపు 30, ఒక 45 ఇయర్స్ మంచిగా సెటిల్ అయ్యిండు. 45 ఇయర్స్ పిల్లలని మంచిగా బయట దేశాలు కూడా పంపించి మంచిగా చదివిపిస్తున్నారు. ఇంత కష్టపడి ఆర్గనైజ్ చేసిన ఈ బ్యాచ్కి ఒక సలహా ఏంటంటే, సామాజిక సేవ చేయండి. వాటన్నిటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి మిత్రుల గ్రూప్ని వాట్సాప్ని మెయింటైన్ చేస్తూ సంతోషంలో పాలు పంచుకోండి. సంతోషంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి 1992-93 సంవత్సరంలో బ్యాచ్లో మేము మా యొక్క ఉపాధ్యాయులకు ఆహ్వానం పిలవడం జరిగింది. మా పిలుపు మేరకు వారు వచ్చి మాకు ఎన్నో సూచనలు చేశారు. మరి నా తోటి మిత్రులకు మరియు బాల్యమిత్రులందరికీ ధన్యవాదాలు. మళ్ళీ అదేవిధంగా స్కూల్ గురించి మన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు గారు శ్రీనివాసరావు గారు చెప్పారు. ఆ విషయంలో మేము కూడా స్కూలుకు ఎంతో కొంత ఆర్థిక సహాయంగా మేమందరము విద్యార్థులము ఒక నిర్ణయం తీసుకొని మా వంతుగా సహాయము మేము స్కూల్కు చేస్తామని చెప్తున్నాం. ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సమ్మేళనానికి వచ్చిన ముఖ్యంగా ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు, గర్ల్స్ అండ్ బాయ్స్కు ధన్యవాదం. విద్యార్థుల సమ్మేళనానికి వచ్చేసిన నా తోటి మిత్రులకు మరియు గౌరవ గురువులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకోవడం చాలా గర్వకారణం అనిపిస్తుంది. 93-90 బ్యాచ్ మీ అందరం ఎప్పుడో 32 సంవత్సరాల కింద విడిపోయి ఈరోజు కలిసి ఒక తాటి మీదకి వచ్చి మేము మంచి కార్యక్రమాల కోసం చేస్తున్నాము. అలాగే మా 92-93 బ్యాచ్లో చాలా ముఖ్యంగా మేమందరం పేద విద్యార్థులకు కానీ మా దాంట్లో ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా మేము కలుస్తూ వాళ్ళకు చేతులైన సహాయం చేస్తున్నాము. అలాగే దానిలో భాగంగా మా రామకృష్ణాపూర్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ మేము చదువుకున్న స్కూల్కి ఏదైనా చేయాలని మేము అనుకుంటున్నాము. దానిలో భాగంగా మేము అందరము మా ఫ్రెండ్స్ అందరం కలిసి తీసుకొని మన ఈ స్కూల్ రామకృష్ణాపూర్ హెచ్ఎం గారికి శ్రీనివాస్ గారికి మేము అవి అందజేస్తామని తెలియజేస్తున్నాం. మందమరి వాసవి క్లబ్ అధ్యక్షురాలు గడ్డం సరిత ఆధ్వర్యంలో పట్టణంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక కానిస్టేబుల్, టీచర్, లాయర్లను వారు ఘనంగా సన్మానించి జ్ఞాపకాలు అందజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మికి ఓదెలను కలిపి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ ఎన్నిక రాష్ట్ర అధ్యక్షుడు బేతి తిరుమలరావు అధ్యక్షతన జరిగింది. నూతన అధ్యక్షుడిగా చుంచు రాజ్ కిరణ్ ఎంపికయ్యారు. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా నూతన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వేతి తిరుమలరావు అధ్యక్షతన ఏర్పాటు చేశారు. నూతన కమిటీ ఎన్నికలను జిల్లా కేంద్రంలోని మేదరివాడలోని కార్తికేయ హాస్పిటల్ కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర అధ్యక్షులు బేటి తిరుమలరావు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగిందని, ఈ కమిటీ 2026 వరకు ఉంటుందని, అధ్యక్షులుగా ప్రధాన కార్యదర్శులుగా ఎల్క సంతోషులు ఎంపికైనట్లు ఆయన తెలిపారు. కమిటీ నూతన అధ్యక్షుడు చుంచు రాజ్ కిరణ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల సంక్షేమం కోసం, సౌకర్యాల కల్పన కోసం జిల్లా కమిటీ కృషి చేస్తుందని అన్నారు. ఈ 2024-2026 వరకు ప్యానల్ ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా నుండి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్గా చుంచు రాజ్ కిరణ్ అన్న గారిని గురుస్వామి గారిని ఎన్నుకోవడం జరిగింది. మరియు సెక్రటరీగా ఎల్క సంతోష్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ట్రెజరర్గా బొడ్డు లక్ష్మణ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. 15 మంది ప్యానెల్ తోటి జిల్లా బాడీని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఎన్నో కార్యక్రమాలు, ఆనందం మందే కానీ, అన్ని అన్నదాన కార్యక్రమాలు కానీ, ఈ కార్యక్రమాలు ఎంతో మేల్శాంతులతో పూజలు కానీ ఇవన్నీ కార్యక్రమాలు ముందు నుండి నడుస్తూ ఉంది. ఈ యొక్క సేవా సంస్థలో, ఈ ట్రస్ట్లో అన్నగారు రాజ్ కిరణ్ గారు జిల్లా ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అందరికీ కొత్త ప్యానల్కి కృతజ్ఞతలు, అభినందనలు, కంగ్రాచులేషన్ తెలుపుతా ఉన్నాం. స్వామి శరణం, స్వామి శరణం. ఈరోజు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో చెన్నై నుండి, మద్రాస్ నగరం నుండి అబ్జర్వర్గా విచ్చేసిన మణి అన్న గారు మరియు రాజేశం అన్న గారి ఆధ్వర్యంలో ఏదైతే మంచిర్యాల జిల్లా కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో
వివిధ మండలాలకు చెందిన మంచిర్యాల జిల్లా వివిధ మండలాలకు చెందిన వారందరినీ కూడా కలుపుకొని అధ్యక్షుల వారు, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎన్నికైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క ఏబీఏపీ మనకు శబరిమలలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆ ఇరుకులాటలో ఎంతోమంది అస్వస్థతకు గురవుతున్న వారిని ముఖ్యంగా ఏబీఏపీ సభ్యులే ఆసుపత్రికి చేరవేస్తూ ఉంటారు. ఇది మానవ సేవే మాధవ సేవ. ఎలాగైతే అయ్యప్పని నమ్ముకున్న వారందరూ కూడా సేవ చేయడమే నేర్పాడు. ఆ సేవను మేము ఏబీఏపీ ద్వారా అక్కడ ఉండి కూడా మేము అక్కడ కొండ ప్రాంతంలో ఉండి వచ్చే భక్తులకు సేవ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మాకు కల్పించినందుకు మా రాష్ట్ర అధ్యక్షులు బేతి తిరుమలరావు గారికి మరియు ఈరోజు వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. మరియు అయ్యప్ప దాస్ గారు ఎవరైతే ఈ యొక్క ధర్మ ప్రచార సభ అధ్యక్షులు, జాతీయ అధ్యక్షులు, వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము ఏదైతే బాడీని ఎంచుకున్నామో దీని ద్వారా మంచిర్యాల నుండి మరియు ఇతరత్ర తెలంగాణ ప్రాంతం నుండి పోయే యాత్రికులందరికీ అక్కడ సదుపాయాలు కల్పించి అయ్యప్ప సేవలు మేమందరం కూడా తరిస్తూ జీవితాన్ని గడుపుదామని మరొకసారి తెలియజేస్తూ స్వామియే శరణమయ్యప్ప. మందమరి పద్మశాలి భవన్లో సావిత్రిబాయి పూలే వర్ధంతిని బీసీ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు పెద్దపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా వారు చేసిన సమాజంలో అసమానతల మీద అలుపెరగని పోరాటం చూసిన మహిళా హక్కుల కోసం విశిష్ట కృషి చేసిన సావిత్రిబాయి పూలే వర్ధంతి జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని బీసీ సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దుర్గారాజు పద్మశాలి సంఘం అధ్యక్షులు చిలకాని సుదర్శన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మందమరి పద్మశాలి భవన్లో నిర్వహించడం జరిగింది. ఏదైతే సావిత్రిబాయి పూలే గారు మరి దేశానికి స్త్రీలు చదువుకోవాలని మొట్టమొదటిసారి వారు మహాత్మా జ్యోతిరావు పూలే గారు వారి భార్య అయిన సావిత్రిబాయి పూలే గారికి మహిళలకు ప్రత్యేకంగా పాఠశాలని నిర్మాణం చేసి ఏర్పాటు చేసి అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు 127వ వర్ధంతి చేసుకుంటున్నామంటే ఒక 200 సంవత్సరాల క్రితమే ఈ దేశంలో నిరక్షరాస్యత బాగున్నప్పుడు స్త్రీలు ఇంట్లోకెళ్ళి బయటికి రానన్న పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు మరి ఆ రోజు వారు ఇవాళనే స్త్రీలకు కానీ సమాజంలో పోరాటం చేసిన వారికి అనేకమైనటువంటి ఒత్తిడిలు ప్రభుత్వాల నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తున్నాయి. ఆ రోజులలో కూడా ఆ పరిపాలన, రాజుల పరిపాలన, అప్పుడు దొరల పరిపాలన ఉన్న రోజుల్లో కూడా సావిత్రిబాయి పూలే గారు బయటికి వచ్చి ధైర్యంగా బయటకు వచ్చి స్త్రీలు చదువుకోవాలని చెప్పేసి పాఠశాల ఏర్పాటు చేసి ఎంతోమంది స్త్రీలను విద్యావంతులు తయారు చేసింది. ఇవాళ అనేక మంది ఇలా రాష్ట్రపతులు అయ్యారు, ప్రధానులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, జడ్జీలు అవుతారు, కలెక్టర్లు అవుతారు అంటే దానికి పునాది సావిత్రిబాయి పూలే గారు చేసినటువంటి కృషి ఫలితం. అదే సందర్భంలో ఈ సమాజంలో కుల వివక్ష ఉండద్దు, అందరు కలిసి ఉండాలి. ఎస్సీలు, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ వర్గాలంతా కలిసి ఉండి సమాజ శ్రేయస్సు కోసం పాటుపడాలని చెప్పేసి వారు నిదానం చెప్పారు. అదే సందర్భంలో ఈ దేశంలో అనేక పాఠశాలలు నిర్మాణం చేసింది. పాఠశాలతో పాటు ప్రభుత్వ హాస్పిటల్, ప్రజలకు విద్యా వైద్యం. ఈరోజు ప్రభుత్వాలు విద్యా వైద్యంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. కానీ 200 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు ఈ ప్రజలకు విద్యా వైద్యం అందాలని చెప్పేసి వాళ్ళు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేశారు. మరి ఇప్పటికైనా ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ సామాజిక సేవకులు కానీ వారిని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తు తరాలకు మనం ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ మరి అదే సందర్భంలో మందమరి పట్టణంలో ఇవాళ పద్మశాలి సంఘానికి ప్రత్యేక అభినందన తెలియ. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని అంగడికిష్టాపూర్ గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి కార్పొరేటర్ పల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపురం మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, జడ్పీటీసీ మంగమ్మ రామచంద్రం, వైస్ చైర్మన్ మంద బాలారెడ్డి, ఎంపీటీసీ గోలి నరేందర్, ఆలయ కమిటీ చైర్మన్ బల్లి శ్రీనివాస్ తదితరులు. పురాతన ఆలయం శ్రీ ఉమామహేశ్వర ఆలయం ఎంతో మహిమనిత్వం కలదని, శివరాత్రి పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు 5 రోజులు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుదేవుల ఆశీర్వాదం ఉండాలని ఆకాంక్షించారు. సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. చాలా ఆనందదాయకం. మేము కూడా మొత్తం ఎన్నో పర్యాయాలు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకున్నాం. ఈ కళ్యాణ మహోత్సవం కూడా మేము రావడం జరిగింది. చాలా సంతోషం. ఈ శివరాత్రి పర్వదినాన ఈ గ్రామ ప్రజలకు మరియు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ గ్రామానికి, మన ప్రాంతం అంతా మనకి శుభం కలగాలని ఆ పరమేశ్వరుని
నా పరంగా నేను ఓం నమ శివాయ. పరపవిత్రటువంటి శివరాత్రి మహోత్సవంలో భాగంగా గత 3-4 రోజుల నుంచి కూడా అంగడి కిస్తాపురము జయదేపూర్ మండలంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి గ్రామం మర్కుకు మండలంలో ప్రస్తుతం. ఈ మండలంలో అంగడి కిస్తాపురం పెద్ద గ్రామం. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి కుటుంబకులు ఉండడం, అందులో వంశపారంపర్యంగా ఈ దేవాలయాన్ని మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో కాంగ్రెస్ నాయకులు దుర్గం ప్రభాకర్ క్రీడాకారులకు క్రికెట్ కిట్ అందజేశారు. క్రీడాకారులకు బ్యాట్ బాల్స్ అందజేశారు. స్థానిక సింగరేణి పాఠశాల మైదానంలో ఆదివారం కాంగ్రెస్ నాయకులు దుర్గం ప్రభాకర్ క్రీడాకారులకు క్రికెట్ బ్యాట్ బాల్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఉచితంగా బ్యాట్ బాల్స్ను అందజేయడం జరుగుతుందని అన్నారు. యువకులు క్రీడల పట్ల ఆత్మవిశ్వాసంకు ముందుకు సాగాలని, నిత్యం సాధన చేయాలని, అప్పుడే పోటీల్లో విజయం సాధిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మందమరి క్రికెట్ గ్రౌండ్ ప్లేయర్స్కు వాళ్ళకు టోర్నమెంట్ సందర్భంగా వాళ్ళకు ఇబ్బంది ఉన్నది అన్న, మాకు బ్యాట్స్ లేవు, ఇబ్బంది అవుతుంది ఆడడానికంటే క్రీడాకారులను ప్రోత్సహించే భాగంగా నేను వీళ్ళకు 2 క్రికెట్ బ్యాట్లు, ఒక బాల్ సెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క యువత క్రీడల పట్ల ఆసక్తి చూపి వాళ్ళ ఆరోగ్యంతో పాటు క్రీడలలో కూడా రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంచిర్యాల నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు శ్రీకారం. ప్రభుత్వ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల అభివృద్ధి చేస్తానంటూ వెల్లడి. NH-63 రోడ్డు విస్తరణపై నిర్వాసితుల ఆందోళన. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించిన రైతులు. అలైన్మెంట్ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్పై కాంగ్రెస్ అసత్య ఆరోపణలు ఖండించిన బీఆర్ఎస్. చెన్నూరులో అక్రమ దందాలు కొనసాగిస్తుంది కాంగ్రెస్ నాయకులేనని మండిపాటు. ఉత్సాహంగా రామకృష్ణపూర్ జిల్లా పరిషత్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న చిన్ననాటి స్నేహితులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.